భారతదేశంలో గిగ్ ఎకానమీ పెరిగిపోతుంది. ట్రెడిషనల్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అంటే పాత రోజుల్లో ప్రాపర్గా ఆఫీస్కి వెళ్ళటం, ఎంప్లాయర్ రెగ్యులర్గా శాలరీస్ ఇవ్వటం, తర్వాత నెల నెల పెన్షన్స్, శాలరీసు, ఇన్సూరెన్స్, ఈ ట్రెడిషనల్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది తగ్గిపోతుంది. నీతి ఆయోగ్ ప్రకారం దాదాపు 1 కోటి మందికి పైగా గిగ్ వర్కర్స్ ఉన్నారు భారతదేశంలో. అయితే గిగ్ వర్కర్స్కి సంబంధించి వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం నిన్న ఒక మీటింగ్ జరిగింది ఢిల్లీలో. ఈ మీటింగ్ ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ జన్ పహల్ మరియు గిగ్ వర్కర్స్ అసోసియేషన్ అందరూ కలిపి కండక్ట్ చేశారనమాట. గిగ్ వర్కర్స్ కోసం మినిమం వేజెస్ అంటే కనీస వేతనాలు వాళ్ళ కోసం, సామాజిక భద్రత వాళ్ళకి చాలా తక్కువ, సోషల్ సెక్యూరిటీ లేదనమాట. తర్వాత గిగ్ వర్కర్స్కి చట్టబద్ధమైన పరిరక్షణ, లీగల్ ప్రొటెక్షన్, ఇవన్నీ కూడా ఎవరైతే గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మినిమం వేజెస్ ఉండాలి, సోషల్ సెక్యూరిటీ ఉండాలి, లీగల్ ప్రొటెక్షన్ ఉండాలి. వీటి కోసం నిన్న ఈ మీటింగ్ జరిగిందనమాట. ఇక్కడ మొత్తం ఈ గిగ్ వర్కర్స్ మీటింగ్లో ఒక ట్రిపార్టైట్ వెల్ఫేర్ బోర్డు అంటే 3 వ్యవస్థలు దీనిలో ఉండాలి. ఒక వెల్ఫేర్ బోర్డు స్థాపించాలి. దానిలో 3 వ్యవస్థల నుంచి రిప్రజెంటేటివ్స్ ఉండాలి అని చెప్పారనమాట. దీనిలో ఎంప్లాయర్స్ ఉండాలి, ఎంప్లాయీస్ ఉండాలి, గవర్నమెంట్ ఉండాలి. జనరల్గా గిగ్ వర్కర్స్కి ఎంప్లాయర్స్ నుంచి బెనిఫిట్స్, వెల్ఫేర్ స్కీమ్స్ తక్కువ ఉంటాయి. మామూలుగా ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్లో ఎంప్లాయర్స్ చాలా చేస్తారు ఎంప్లాయీస్ కోసం, కానీ గిగ్ వర్కర్స్లో నువ్వు ఎన్ని గంటలు పని చేసావు అన్ని గంటలకే డబ్బులు ఇస్తారు.